వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాళ ఫీల్డ్ రిపోర్ట్లోని అంశాలు బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో 5 గంటలుగా అధికారులు ఆయన విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి 2 సార్లు విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. మద్యం ముడుపుల వ్యవహారంలో విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం పైన ఈడీ దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. ఈ రోజు ఇప్పటికే ఈ యొక్క కేసులో దాదాపుగా 1000 కోట్ల చేతులు మారాయని చెప్పేసి కూడా ఈడీ దాదాపుగా 33 మందిని నోటీసులు జారీ చేసి ఇందులో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయంలో ఈడీ ఆఫీసర్ల ముందు హాజరయ్యారు. దాదాపుగా 5 గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా కుంభకోణానికి సంబంధించి విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆయనను ప్రశ్నిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అంతేకాకుండా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి విజయసాయి ఇంకా వేరే వివరాలకు సంబంధించి మొత్తంగా కూడా విజయసాయి రెడ్డిని అయితే ఈడీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కేసులో అటు వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక పిఏ నాగేశ్వర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అయితే విచారించడం జరిగింది. అంతేకాకుండా బేవరేజ్ కార్పొరేషన్ ఎండీని కూడా ఈడీ ఈ యొక్క కేసులో అయితే విచారణకు హాజరు కావాలని చెప్పేసి వారిని కూడా విచారించడం జరిగింది. అయితే ఈ రోజు దాదాపుగా 5 గంటల నుంచి కూడా ఈ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అయితే ఈడీ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఆయనకు ఇప్పటికి గతంలో కూడా 2 సార్లు ఈడీ ముందు హాజరయ్యి ఆయన ఈడీ ప్రశ్నలకు సమాధానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి మద్యానికి సంబంధించిన ముడుపులు, అదేవిధంగా నిబంధనలకు ఉల్లంఘనకు సంబంధించి ఏ విధంగా ఉల్లంఘించారు, ఈ యొక్క లావాదేవీలకు సంబంధించి ఏ విధంగా జరిగాయనే దానిపైన ప్రధానంగా ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలిసింది. 5 గంటల పాటు ఈ యొక్క 5 గంటల నుంచి కూడా ఈడీ అధికారులు విజయసాయి రెడ్డిని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క మద్యం కుంభకోణం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఉమ్మడి ఏపీ వాక్తోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కుంభకోణం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ప్రధానంగా దాదాపు 33 మంది నిందితులుగా ఈడీ చేర్చడం జరిగింది. అయితే దాదాపుగా ఇప్పటికే 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ యొక్క సోదాలు జరిపించి కీలక ఆధారాలు ఈడీ సేకరించింది. అయితే ఈడీ ఈ యొక్క సేకరించిన ఆధారాలన్నిటికి సంబంధించి అవన్నీ కూడా ముందు పెడుతూ ఈ యొక్క అంటే గతంలో ఎవరైతే హాజరయ్యారో వారు ఇచ్చిన సమాధానాన్ని ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇచ్చే సమాధానాన్ని ముందు పెట్టి మొత్తం సరిపోల్స్తూ కూడా ఈడీ అయితే ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా రాజకాశి రెడ్డికి సంబంధించి 100 కోట్ల ట్రాన్సాక్షన్ విషయంలో గతంలో విజయసాయి రెడ్డి బ్యాంకులు ఖాతాలను కూడా చెక్ చేసిన నేపథ్యంలో కూడా దీనిపైన కూడా ప్రధానంగా ప్రశ్నలు ఉంటాయి. దాదాపుగా 3,500 కోట్ల కుంభకోణంలో ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు అయితే విజయసాయి రెడ్డి ఎదుర్కొంటున్నారు. గత నెల హైదరాబాద్ లోని విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు అయితే తనిఖీలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రధానంగా ఈ యొక్క విధి విధానాలకు సంబంధించి రహస్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ విధంగా జరిగాయి ఏంటి అనే దానిపైన ఈడీ ప్రధానంగా ప్రశ్నిస్తుంది. ఇప్పటికే ఎవరినైతే ప్రశ్నించిందో వారు చెప్పిన సమాధానం విజయసాయి రెడ్డి చెప్పే సమాధానం 2 కూడా సరితులుతున్నాయా అనే దానిపైన ప్రధానంగా ఈడీ ప్రశ్నిస్తుంది. దాదాపు 5 గంటల పాటు ఈ యొక్క ఈడీ విచారణ అనేది కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లో ఈడీ విచారణ ముగిసే అవకాశం కూడా ఉంది. ఈ విచారణ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఈడీ విచారణ మద్యం కుంభకోణంపై ముమ్మరంగా చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపుగా 2 సార్లు ఇప్పటికే విజయసాయి రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. ఇది 3వసారి. దాదాపు 5 గంటల పాటు ఈ యొక్క ఈడీ విచారణ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.